ఎన్సీఆర్టీ అనేది 100% నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఇట్ ఈస్ ఎ బైబుల్ ఫర్ నీట్. ఇట్ ఈస్ ఎ బైబుల్ లాంటి బుక్ అది. ఓకేనా? సో ఎన్సీఆర్టీ ఎవరైతే స్కిప్ చేసి ఆ కోచింగ్ బాగా ఇస్తారంట, ఇక్కడ కోచింగ్ బాగా ఇస్తారు, ఈ కాలేజ్ బ్రాండ్ కాలేజ్, వాళ్ళ యొక్క మెటీరియల్ బాగుంటుంది, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు అనమాట. సో ఈ మెటీరియల్ బాగుంటుందంట, ఆ మెటీరియల్ బాగుంటుంది, ఇది వెయిటేజ్ టాపిక్ అంట. అవి కాదు. ఫోకస్ ఆన్ ఎన్సీఆర్టీస్. ఎన్ టైమ్స్ ప్రాక్టీస్ చేశారు. రిమూవ్ చేసిన టాపిక్స్ ఏంటివి, మనకి పేపర్ని ఎలా సెట్ చేస్తున్నారు, పాస్ట్ 5 years పీవైక్యూస్ ఎలా ఇచ్చారు, ఎందుకు ఈ మధ్య ఎక్కువ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి, పేపర్ ఈజీ ఉందా టఫ్ ఉందా, మనకి మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్లో ఉంటాం, మనకి పలానా ర్యాంక్ వస్తే మన కేటగిరీకి ర్యాంక్ వస్తుందా, సీట్ వస్తుందా రాదా. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఫోకస్ ఆన్ ఎన్సీఆర్టీస్. నేను ఇదే చెప్తున్నా. చాలామంది స్కిప్ చేసి అవసరం లేనిదంతా చదువుతున్నారు. యూ విల్ రిగ్రెట్. ఓకేనా? హాయ్ స్టూడెంట్స్. సో టుడే ఈ వీడియోలో నీట్ 2025 సంబంధించి లాస్ట్ మినిట్ టిప్స్. ఎస్, సో మనకి 10 days కూడా లేదు కదా. సో ఎక్కడ ఫోకస్ చేయాలి, రిమూవ్ చేసిన టాపిక్స్ అస్సలు పట్టించుకోవద్దండి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి బుక్స్ అవే తీసుకొని చదువుతూ ఉంటారు కదా, మీ సీనియర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ సిబ్లింగ్స్ కానీ, ఎవరెవరివి. సో అక్కడ ఏమవుతుందంటే అవసరమైన టాపిక్స్ కూడా ఎక్కువ మంది చదువుతున్నారు. ఏ టాపిక్స్ అనేవి వెయిటేజ్ అనేది తెలియకోకుండా. సో యూ మస్ట్ ఫోకస్ ఆన్ మెయిన్లీ వెయిటేజ్ టాపిక్స్. సో ఎందుకు నేను స్క్రీన్ పైన ఫిజిక్స్ పెట్టాను? ఎస్, నేను ఫిజిక్స్ గురించి మాత్రమే కాదు ఈ వీడియోలో డిస్కస్ చేసేది. పేపర్ సెట్టర్స్ ఎలా పేపర్ సెట్ చేస్తారు, ఎలా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తారు, అండ్ మనకి హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్స్ ఏవి. ఓకేనా? సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ప్రియారిటైజింగ్ న్యూమరికల్స్. మెయిన్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషన్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ని ఫార్ములా బేస్డ్తో సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? సో ఎంత టఫెస్ట్ బిట్ వచ్చినా కూడా మనం సాల్వ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రావిటేషన్లో కానీ, లేదంటే వే ఆప్టిక్స్ కానీ, ఎలాంటి టాపిక్స్ అయినా తీసుకోండి, మనకి మెయిన్ ఏంటి అంటే ఫార్ములా. మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఆ ఫార్ములాస్ గుర్తుంటాయి. ఎవరు ఫిజిక్స్లో 100+ వస్తాయి? ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఇప్పుడు కూడా వాడు చేస్తూనే ఉంటాడు అప్ టు ది ఎగ్జామ్. అన్లిమిటెడ్ ప్రాక్టీసెస్. అవును, చేయాలి. సో సీట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏది అంటే బయాలజీ. ఓకేనా? మీరు 100% బయాలజీని వదలకుండా పిన్ టు పిన్ చదవాలి. కొన్ని టాపిక్స్ తీసేశారు, అవేంటో కూడా నేను చెప్తాను. ఓకేనా? మరీ చెప్తాను. ఫస్ట్ ఫిజిక్స్ దగ్గరికి వద్దాం. ఫోకస్ ఆన్ ఫార్ములా. ఎస్, యూనిట్ ఫోకస్. ఖచ్చితంగా మీరు అప్లికేషన్ చేయాలి, సపరేట్గా మాక్ టెస్ట్ ఇవ్వాలి. ఓకేనా? యూస్ కాన్సెప్ట్ మ్యాప్స్ ఫర్ టాపిక్స్ లైక్ ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, కైనమాటిక్స్ అండ్ ఆప్టిక్స్. నేను చూసిన వాళ్ళలో చాలామంది అవసరం లేనిది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారనమాట. అంటే ఆ టాపిక్ నుంచి వచ్చేది ఒక బిట్ ఉంటుంది, ఒకసారి అది కూడా రాదు, బట్ దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఓకేనా? సో సాల్వ్ పీవైక్యూస్ చాప్టర్ వైస్. హెల్ప్స్ స్పాట్ రిపీటింగ్ క్వశ్చన్ ప్యాటర్న్. అవును, ఎందుకంటే నేను ఇది పెట్టాను ఈ పాయింట్ని. మీకు ఆ కాన్సెప్ట్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ తీసుకోండి, దాంట్లో హీట్ అనే టాపిక్ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఓకేనా? రీసెంట్గా హీట్ ఇంజన్స్ అనే టాపిక్ తీసేశారు, రిఫ్రిజిరేటర్స్ అనే టాపిక్ తీసేశారు. ఓకేనా? సో అలాంటి టాపిక్ స్కిప్ చేసేసి మిగతావన్నీ గట్టిగా పెట్టేసుకోండి, యూ విల్ విన్. సాల్వింగ్ పీవైక్యూస్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి డైలీ. ఈ లాస్ట్ 10 days అనేవి మీరు రాని టాపిక్స్ నేను చదవాలి, నేర్చుకోవాలి, ఏదో ఎగ్జామ్లో రిప్లికేట్ చేయాలంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకేనా? సో మీరు ఎగ్జామ్లో రిప్లికేట్ అనేది చేయలేరు. ఈ లాస్ట్ 5 to 10 daysలో నేర్చుకోండి. సో మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ ఇప్పటివరకు ఎంతవరకు అయితే చదివింటారో అవి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, స్ట్రెంథన్ చేసుకోండి, బూస్ట్ చేసుకోండి. ఓకేనా? సో మీ స్కిల్ని బూస్ట్ చేయడం అంటే ఎలిమినేషన్ టెక్నిక్స్ తెలుసు కదా. 50-50 ఛాన్సెస్ అండ్ 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసి 1 ఆప్షన్ని పట్టుకోవడం ఎలానో తెలుసు కదా. అదొకటి ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్లో. ఇంకోటి వచ్చేసి 50-50%. ఏంటంటే 2 బిట్స్ మాత్రం మనకు తెలిసి ఉంటాయి, ఇంకా 2 ఆప్షన్స్ అనేవి ఎలా అంటే మనం దాంట్లో 50-50 అనమాట. అంటే ఆ ప్రాబిలిటీ ప్రకారం అది రైట్ కావచ్చు, లేక రాంగ్ కూడా కావచ్చు అనమాట. సో అలా ప్రాక్టీస్ చేసుకోవాలి.
పీవైక్యూస్తోనే అది సాధ్యం. మీరు ఎగ్జామ్లో ప్రాక్టీస్ చేశారంటే ఎగ్జామ్ అనేది చాలా ఇదైపోతుంది అనమాట. సో మనకి నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ప్రాక్టీస్ మాక్ టెస్ట్ రెగ్యులర్లీ, డైలీ చేయండి. డైలీ మీరు అట్లీస్ట్ ఒక 50 to 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఈ 10 days. ఎందుకంటే మీ బ్రెయిన్ ఆల్గరిథం అనేది ఖచ్చితంగా యాక్టివ్ మోడ్ అయిపోతుంది. అదే ఎగ్జామ్ టైం ఏ టైం ఉంటుందో, మీకు ఎగ్జామ్ టైం హాల్ టికెట్ ప్రకారంగా ఏ టైం ఇచ్చారో సేమ్ అదే టైమే చేయాలి. సో బ్రెయిన్ సెల్స్ అనేటివి రీజనరేట్ అవుతాయి అన్నమాట. అంటే మీరు ఈరోజు ప్రాక్టీస్ చేయండి ఈ టైంకి మీరు 9 AM ప్రాక్టీస్ చేశారనుకున్నాం మార్నింగ్. సో నెక్స్ట్ డే కూడా మార్నింగ్ 9 AM ప్రాక్టీస్ చేశారు. ఆ నెక్స్ట్ డే కూడా 9 AM ప్రాక్టీస్ చేశారు. సో బ్రెయిన్ విల్ అండర్స్టాండ్ యువర్ ప్రోగ్రామింగ్. బ్రెయిన్ ఈజ్ ఏ మజిల్, యూ నీడ్ టు ట్రైన్ ఇట్. ఓకేనా? సో మీరు ఎంత బాగా దాన్ని ట్రైన్ చేస్తే అంత స్ట్రాంగ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ప్రాక్టీస్ అనేవి మినిమం ఒక 50 to 100 బిట్స్ అనేవి డైలీ చేయాలి. ఓకేనా? సో వీఆర్ వీక్ ఇన్ ద ఫిజిక్స్ అనుకుంటే ఎప్పటికీ నువ్వు చేయలేవు. నేను చెప్తున్నా కదా, స్క్రీన్ పైన కనబడుతుంది కదా, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ రెగ్యులర్లీ అని చెప్పి. ఇంప్రూవ్ బోత్ స్పీడ్ అండ్ యాక్యురసీ. అవును, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, యాక్యురసీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రివైజ్ ఫార్ములా డైలీ. మీరు ఒక పని చేయండి, ఒక చాప్టర్ అనుకోండి, ఆ చాప్టర్కి సంబంధించి ఒక 10 to 20 ఫార్ములాస్. ఓకేనా? సో అట్లా ప్రతి చాప్టర్. ఇప్పుడు ఫిజిక్స్లో నేను పర్ఫెక్ట్ అని చెప్పేసి అందరు అంటారా? ఎవరు అనలేరు కదా. నేను అన్నీ వచ్చు నాకు ఫిజిక్స్లో అని చెప్పేసి. సో అక్కడ ఇచ్చే క్వశ్చన్ పేపర్ ప్రకారం ఉంటుంది. సో మీరు కూడా ఏం చేస్తారంటే ప్రతి యూనిట్కి సింప్లెస్ట్ ప్రాబ్లమ్స్, టఫెస్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు లోపల మీరు చేసేసి ఉండాలి. సో మీరు ఇలా చేయకపోయి ఉంటే ఇప్పుడన్నా చేయండి ఫాస్ట్గా. ఇది వితిన్ ఒక 3 to 5 hours మీరు చేయగలరు. ఇది చిన్న ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అది గుర్తుపెట్టుకోగలిగినవి. ఎందుకంటే పేపర్ సెట్టర్స్ ఎలా థింక్ చేస్తారో నేను చెప్తాను ఇప్పుడు. ఒక పేపర్ అనేది సెట్ చేయాలంటే ఒక యావరేజ్ స్టూడెంట్, ఒక బిలో యావరేజ్ స్టూడెంట్, ఒక బ్రిలియంట్ స్టూడెంట్, వీళ్ళ ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని సెట్ చేస్తారనమాట. అన్ని టఫ్ ఇవ్వడు. ఓకేనా? సో ఫిజిక్స్ ఇప్పుడు మీకు 180 బిట్స్ ఉన్నాయనుకున్నాం. 180 బిట్స్లో మనకి ఒక్కొక్క బిట్ అనేది మనకి 4 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ పోతే -1 నెగిటివ్ మార్క్. అవునా? సో ఇక్కడ మనకి ఎన్ని బిట్స్ ఇస్తున్నాడు? ఓన్లీ 45 బిట్స్ ఇస్తున్నాడు. ఓకేనా? సో ఈ 45 బిట్స్లో ఫిజిక్స్లో మీరు ఎన్ని చేయగలగాలి? అట్లీస్ట్ 25 to 35 ఈ బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేస్తారు మీరు. ఈ 25 to 35 అనేది ఎవరైతే ఖచ్చితంగా 100% ఎస్ ఐ కెన్ డూ అంటారో వాళ్ళకి ఖచ్చితంగా హోప్స్ ఉంటాయి. ఆ 25 to 35 అని ఎలా మేము చేసుకోవాలంటే వెయిటేజ్ టాపిక్స్, అవి కూడా నేను చెప్తాను. ఒక్క విషయం జాగ్రత్త ఏంటంటే రిమూవ్ చేసిన టాపిక్స్ అనేవి మీరు లిస్ట్ చేసేసుకొని అవి పక్కన పెట్టేసుకోవాలి. పొరపాటున మీరు టైం వేస్ట్ చేసేసుకుంటున్నారు అనుకోండి, టైం కిల్లింగ్ కదా మీకే. అది మీ పొటెన్షియల్ మొత్తం కొలాప్స్ అయిపోయినట్టే. సో ఇక్కడ ఫార్ములా షీట్స్ అనేవి తయారు చేసుకొని పెట్టుకోవాలి. యాజ్ ద స్క్రీన్ నేను ఏదైతే విజిబిలిటీ ఉందనుకుంటా మీకు, ఫార్ములా అప్లికేషన్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్ మ్యాప్స్ చేసుకోవాలి. అంటే కైనమాటిక్స్ కానీ ఆప్టిక్స్ కానీ కాన్సెప్ట్ మ్యాప్స్ అంటే మైండ్ మ్యాప్స్ లాగా. అంటే ఈ కాన్సెప్ట్ నుంచి ఇలా ఇస్తే నేను ఈ ఫార్ములాని అప్లై చేయాలి అని చెప్పేసి. సాల్వ్ పీవైక్యూస్ అండ్ టెస్ట్, నంబర్ ఆఫ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అండ్ రివైజ్ చేయండి. నేను ఇదే చెప్తున్నా. సో ఇంకోటి ఏంటంటే రిమూవ్ చేసిన టాపిక్స్ నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అది రాసుకోండి సైడ్కి కావాలంటే. మనకి క్లాస్ 11 టెక్స్ట్ బుక్లో బయాలజీలో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ ఈ టాపిక్ అసలు చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? మినరల్ న్యూట్రిషన్ ఈ టాపిక్ కూడా చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? రాసి పెట్టుకోండి. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్, సో ఈ టాపిక్ కూడా అవసరం లేదు. ఇది కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. ఓకేనా? సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకేనా? సో క్లాస్ 12 వచ్చేసరికి రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్ ఈ చాప్టర్ కూడా చదవాల్సిన అవసరం లేదు. అండ్ స్ట్రాటజీస్ ఎన్హాన్స్మెంట్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్ తెలుసు కదా మనకి, అప్పుడు ఉండే టాపిక్ అది ఇప్పుడు తీసేశారు అది. సో ఏవైతే గెయిన్ ఎక్కువ మార్క్స్ అవుతాయో అవన్నీ తీసేస్తారనమాట. సో మనకి ప్లాంట్ ఫిజియాలజీలో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో ఈజీగా బిట్స్ అనేవి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఇలా చిన్న చిన్న బిట్స్ వచ్చేటివి దానిపైన, అవి కూడా వాడు తీసేసాడు అనమాట.
సో చూడండి, బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ క్లాస్ 12 ఎన్సీఆర్టీ నేను చెప్పాను కదా, రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్ తీసేశాడు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఈ టాపిక్ కూడా తీసేశాడు. జాగ్రత్తగా వినండి, ఓకేనా. దీనిపైన మాత్రం అస్సలు ఫోకస్ చేయొద్దండి. నేను ఈ వీడియో ఎప్పుడో చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు చేయాల్సి వచ్చింది. అండ్ వెన్ కమింగ్ టు ఫిజిక్స్కి వచ్చేసరికి గ్రావిటేషన్లో జియో స్టేషనరీ, ఓకేనా, శాటిలైట్స్ తీసేశాడు టాపిక్. మళ్ళీ హీట్ ఇంజన్ అనే టాపిక్ తీసేశాడు. ఇది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్లోకి వస్తుంది అనమాట, ఓకేనా. థర్మోడైనమిక్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. వీటిలో ఈ టాపిక్ లేదు. హీట్ ఇంజన్ అనే టాపిక్ లేదు, రిఫ్రిజిరేటర్స్ అనే టాపిక్ లేదు, అండ్ ఇంకోటి ఏంటంటే డాప్లర్ ఎఫెక్ట్, ఇది కూడా లేదనమాట. సో మళ్ళీ మొమెంటమ్ కన్జర్వేషన్, ఇది కూడా లేదు. రొటేషనల్ మోషన్లో కొన్ని టాపిక్స్ అనేవి రిమూవ్ చేశాడు, ఓకేనా. ఇది నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఇప్పుడు వరకు నేను రిమూవ్ చేసిన టాపిక్స్ ఏవో. అండ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి పాలిమర్స్ ఎంటైర్ చాప్టర్ లేదు, సర్ఫేస్ కెమిస్ట్రీ ఎంటైర్ చాప్టర్ లేదు, అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఇది కూడా లేదు, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఇది కూడా రిమూవ్ చేసేసారనమాట. ఇప్పటివరకు నేను చెప్పిన టాపిక్స్ అనేవి నోట్ చేసుకొని పెట్టుకోండి. వాటిపైన అస్సలు మీ పైన అది మీకు ఫోకస్ అనేది ఉండకూడదు, ఓకేనా. సో వెన్ కమింగ్ టు వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఓకేనా. స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. సో ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నాయి కదా, ఈ స్క్రీన్ పైన కనబడుతున్నాయి కదా హై ఇంపాక్ట్ ఏరియాస్ ఏవో చూడండి. బయాలజీ పరంగా వచ్చేసరికి జెనెటిక్స్, హ్యూమన్ ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, డైజెషన్ అబ్జార్ప్షన్ అనేది రిమూవ్ చేశారు టాపిక్, ఓకేనా. ప్లాంట్ ఫిజియాలజీకి వచ్చేసరికి ట్రాన్స్ప్లోర్డ్ ఇన్ ప్లాంట్స్ లేదు, ఓకేనా. మినరల్ న్యూట్రిషన్ కూడా లేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎకాలజీ టాపిక్ ఉంది. సో ఇక్కడ ప్లాంట్ ఫిజియాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ హై నెంబర్ ఆఫ్ బిట్స్ గెయిన్ అవుతారనమాట. ఈ జెనెటిక్స్ అనేది చాలా సింపుల్, ఓకేనా. మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలి ఇందులో. సో కెమిస్ట్రీకి వచ్చేసరికి కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్, ఓకేనా. ఆర్గానిక్ మెకానిజమ్స్, మేజర్ మైనర్ అని ఇస్తారు కదా, తెలుసు కదా. పీరియాడిక్ టేబుల్ పర్ఫెక్ట్ అయిపోండి. ఎస్ బ్లాక్, పీ బ్లాక్, వీటిలో కొన్ని టాపిక్స్ తీసేశారు, అవి మీరు చెక్ చేసుకొని చదవండి. అండ్ ఫిజిక్స్కి వచ్చేసరికి కైనమాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైతే. ఇవి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. నేను చెప్తున్నా కదా, 100% మీరు కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేస్తే విత్ ఇన్ ఈ 10 days చాలా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. 100% నేను చెప్తున్నా, చాలా మంచి రిజల్ట్స్. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎక్కడ బ్యాక్ స్టెప్ అయ్యిద్దండి. పేపర్ సెటర్స్ గురించి చెప్తాను చూడండి. వాళ్ళు ఎలా చేస్తారంటే ఫంబుల్ చేస్తారనమాట, ఫంక్ చేస్తారు. ఒక పీవైక్యూని తీసుకొని దాన్ని మార్చి దాన్ని మాడిఫై చేసి, అంటే ఎలా మాడిఫై చేస్తారంటే సినోనిమ్స్ ఉంటాయి కదా, సో ఆ సినోనిమ్స్ పట్టుకొని దాన్ని మాడిఫై చేస్తారనమాట. కొంచెం స్లైట్గా అలా వేరియంట్ చేస్తాడు.